సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్స్ విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతిచే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budambadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించనున్న నేపథ్యంలో సీఈసీకి తెలుగుదేశం పార్టీ 7 సూచనలు చేసింది. ఢిల్లీలో సీఈసీని కలిసిన టీడీపీ నేతల బృందం ఈ మేరకు పార్టీ తరపున వినతి పత్రం అందించింది. ఎస్ఐఆర్ ను ఏపీలో అమలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధృవపత్రాల విషయంతో పాటు ఓట్ల తొలగింపుపై ప్రజల్లో నెలకొన్న అపోహలపై సందేహాలను లేవనెత్తింది. ఎస్ఐఆర్ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని, ఎవరి ఓట్లు తొలగించబోవని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని టీడీపీ నేతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కూన రవికుమార్ తదితరులు సీఈసీని కలిసిన వారిలో ఉన్నారు. కానీ మైగ్రెంట్ వర్కర్స్ కానీ ఇలా ఒక యాప్ ఒకటి క్రియేట్ చేస్తే మరింత సులభతరంగా ఉంటుందని సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా వారు సమ్మతించారు. దానికి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం ఉందో వచ్చే కొన్ని నెలల్లో దాన్ని పూర్తి స్థాయిగా ఎక్కడా కూడా ప్రజలకి, సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి 4 ఆఫీసులు తిరిగి ఇబ్బంది పడకుండా ఎంత సులభతరంగా జరిగితే అంత సులభతరంగా జరిగే విధంగా చెయ్యాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరిగింది. ఎవరిని కూడా దీంట్లో ఎంత మ్యాక్సిమం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అన్ని ఆధారాలతో కూడా చేసి వారిని ఎన్రోల్ చేయడానికి మా ప్రయత్నం, కానీ ఎవరిని కూడా ఎక్స్క్లూడ్ చేయడానికి మా ప్రయత్నం కాకూడదు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. వారు కూడా అదే చెప్పారు, మేము ఎక్స్క్లూడ్ చేయడానికి ప్రయత్నించము, అందరినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఎక్కడైతే డ్యూయల్ ఓట్స్ ఉన్నాయో అవి మాత్రం తగ్గించడం, అవి మాత్రం తీసేయడానికి మాత్రమే ప్రయత్నిస్తామని చెప్పారు. ఓటర్ లిస్ట్ నుంచి పేరు వెళ్ళిపోతే కనుక సిటిజన్షిప్ పోతుందనే అపోహ, అటువంటి అపోహలకి తావివ్వకుండా చెయ్యాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరాం. తప్పకుండా అలాగే చేస్తాము, అలాగే అటువంటి విధంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా వారు మాకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈ డెత్ సర్టిఫికెట్ల మీద, బర్త్ సర్టిఫికెట్ల మీద తొలగిస్తున్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ఉద్దేశం అది అనేది ఏదైతే పబ్లిక్లో ఉందో దాన్ని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ ఒకటే, మాకు ఆధార్తోనే మేము పరిగణన తీసుకోవట్లేదు, దానివల్ల ఎక్కువ మంది తొలగిచ్చేస్తున్నారని అపోహ కూడా చాలామంది ఉంది. ఆ పాయింట్ మీద మేము మాట్లాడినప్పుడు ఆధార్ ఒకటే కాదు, సుమారు 11 పద్ధతుల్లో మేము వాళ్ళ డెత్ కానీ బర్త్ కానీ వెరిఫై చేస్తున్నాం. సో ఇందులో ఖచ్చితంగా ఒకటి ఈ 11లో ఒక పద్ధతి ఈ దేశవ్యాప్తంగా ఉన్న సరిపోతుంది, ఎక్కడ ఫిట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అది మాకు చాలా సంతృప్తి ఇచ్చింది. మైగ్రెంట్ వర్కర్స్ సంబంధించి అది రాష్ట్రం విడిచిపెట్టి ఇంకో రాష్ట్రంకి వెళ్ళినప్పుడు కానీ
లేదా జిల్లాలు విడిచిపెట్టి ఇంకో జిల్లాలకు వచ్చినప్పుడు కానీ వారికి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, వారికి ఎక్కడ ఓటు ఉండాలి, ఎన్ని రోజులు ఉంటే వారికి అక్కడ ఆ ప్రదేశంలో ఓటు ఉంటుంది, లేకపోతే వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఉంటుందా అన్న దాని మీద వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కరడు గ్రామ రైతులు కలిశారు. కూటమి ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తుందంటూ ఫిర్యాదు చేశారు. పచ్చని పంట పొలాలను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్ చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ కరడిలో భూసేకరణ వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయన్నారు. ఆల్రెడీ ఇండోస్కోలు భూములు తీసుకుని మళ్లీ భూసేకరణ ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. పచ్చని పంట పొలాలను లాగేసుకుంటామంటే ఒప్పుకోం. వైఎస్ జగన్ ని కలిసి ప్రభుత్వ కుట్రలను వివరించాం. ఇండోసోల్ కి ఆల్రెడీ భూములను అలాట్ చేసి ఇప్పుడు మరో చోట ఇస్తామంటూ భూములు సేకరించడం కరెక్ట్ కాదని మధుసూదన్ యాదవ్ అన్నారు. ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో గత 2-3 నెలలుగా ఇష్యూ జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు, సంవత్సరానికి 2 పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం, అక్విజిషన్ చేస్తున్నాం, నోటీసులు ఇవ్వటం, రైతులందరూ కూడా ఆందోళనలతోని రోడ్డెక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు, కరేడు గ్రామ పంచాయతీలో 1 ఎకరా కూడా అక్విజిషన్కి మేము ఒప్పుకోము, సంవత్సరానికి 2 పంటలు పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి, ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజిషన్ చేసి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి. కానీ ఈ విధంగా చాలా అన్యాయం, ఇది తీవ్రంగా ఖండితం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర 500 కోట్ల డబ్బులు తీసుకొని రైతులకు ఇవ్వడం జరిగింది. అక్కడ అలాట్ చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణం ఏదో. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం, మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని, మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని, మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటోననేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా 2 జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని, భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షాన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు. దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైనా ఇస్తాం, కానీ సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వమని, పచ్చని పంట పొలాలలో మీరు చేసేటువంటి పేర్ని నాని బందరుకే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గత కొన్ని రోజులుగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ప్రజలు చల్లగా ఉంటే జగన్ కు కడుపుమంట, ఇసుక అక్రమాలకు పాల్పడ్డానని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తా, పేర్ని నాని చేస్తారా అని సవాల్ చేశారు. పేర్ని నాని అమాయకుల పేర్ల మీదట కోట్లాది రూపాయలు రుణాలు దండుకున్నారని ఈ బందరికే కాదు ఈ రాష్ట్రానికి పెద్ద పిచ్చోడు పేరు నాని. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? అరెస్ట్ కావాలి, బెయిల్ తెచ్చుకోవాలి, అనే సింపతి కోసం చుగుట్ట వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు తీసుకుని వీళ్ళు బెయిల్ తెచ్చుకుని ఇచ్చేయాలని చూస్తున్నారు. ప్రజలు ఇవాళ చూస్తారు కదా, ఇప్పుడు మా మీద పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు. నేను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారు చేశారు ప్రజలు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అదే రకంగా అరెస్ట్ అయిపోవాలి, కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. డెఫినెట్ గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. డెఫినెట్ గా దీని మీద చాలా స్ట్రిక్ట్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం ఎక్కడ చూసుండం. ఇలాంటి వ్యక్తులను మటుకి వాళ్ళు మాట్లాడే మాటలకి డెఫినెట్ గా చట్టపరంగా
ఎలా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు 37వ డివిజన్ లో 2,50,00,000 వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లకు ఎమ్మెల్యే గల్లమాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఆనం సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే తెలిపారు. దశల వారీగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాధవి, మేయర్ కోవెలమూడి ఆధ్వర్యంలో వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆనంద్ సంజీవ్ రెడ్డి తెలిపారు. ఆదర్శవంతమైన నగరంగా గుంటూరును తీర్చిదిద్ది ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. సీనియర్ మేడం 99 బాగానే ఉంటాడు. రాలేదా? ఈరోజు కొరటిపాడు మెయిన్ రోడ్ లో ఎల్వీఆర్ క్లబ్ ఆపోజిట్ లో ఉన్న చంద్రమౌళి నగర్ 0 లైన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. అదే విధంగా ఈ రోజు ఇదే డివిజన్ లో 37వ డివిజన్ లో రామన్నపేట ఏరియాలో కూడా దాదాపుగా అటు రామన్నపేట ఏరియా, ఇటు చంద్రమౌళి నగర్ మొత్తంగా 2,21,00,000 రూపాయలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. సీసీ డ్రైన్స్, అదే విధంగా కల్వర్ట్స్ వేసుకోవడం జరిగింది. మరి రీసెంట్ గానే దానికి రోడ్లు వేసుకున్న క్రమంలో డ్రైన్స్ లేకుండానే అదవరికి వర్క్స్ చేపట్టిన పరిస్థితి మనం కొన్ని ప్లేసెస్ లో చూసిన పరిస్థితి ఉంది. అయితే రోడ్లు ఉన్నప్పటికీ డ్రైన్స్ లేని పరిస్థితిని గమనించి ఈ రోజు ఈ డివిజన్ లో వర్క్స్ పెట్టినప్పుడు కంప్లీట్ డ్రైన్స్ కి అండ్ ఈ కల్వర్ట్స్ కి దాదాపుగా 2,21,00,000 రూపాయలకి వర్క్ శాంక్షన్ అవ్వడం జరిగింది. అయితే 1 month లోనే మనకి కాంట్రాక్టర్ గారు ఇది మనకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఇటు మేయర్ గారి కోవెలమూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఆయన దృష్టికి తీసుకెళ్లిన ప్రతి వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా ఆయన స్పందించి మాకు శాంక్షన్స్ ఇప్పించడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ అందరం కలిసికట్టుగా ఈ రోజు ఈ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అందరం పనిచేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా గుంటూరు లక్ష్మీపురంలోని 37వ వార్డు నందు గుంటూరు మన ప్రథమ పౌరులైనటువంటి నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర గారి నాని గారి ప్లస్ మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారి చేతుల మీదుగా డ్రైన్స్ వర్క్స్ కూడా 2,50,00,000 సుమారుగా 2,50,00,000 రూపాయల వర్కులు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఈ వార్డుని 37వ వార్డుని ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మేయర్ గారును మన ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు. అదే ప్రోత్బలంతో ఈ రోడ్లు కూడా అన్ని ప్రకారం ఎక్కడ కూడా డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా మొత్తం కూడా ఒక 7 crores దాకా శాంక్షన్ చేయడం జరిగింది. ముందు ప్రెసెంట్ గా 2.5 కోట్లతోటి డ్రైన్స్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి ఈ రోజు మేయర్ గారు మన ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా వచ్చి శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇది మా ఆద్య ఆనంద్ కన్స్ట్రక్షన్స్. ఆనం సంజయ్ రెడ్డి అండి నా పేరు. జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం వద్ద మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభమైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు. 90 రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కక్షిదారులు తమ సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
మధ్య ఇండియా వాళ్ళు దొరకలేదు, మధ్యవర్తుల నుంచి ఇండియా వాళ్ళు దొరకలేదు అండి. ఈరోజు సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మేము 90 రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు స్టాల్ ఓపెన్ చేయడం అయింది. అదేవిధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టుతున్నాము జ్యుడిషియరీ తరపున, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ తరపున. అదేవిధంగా మధ్యవర్తిత్వం యొక్క ఉపయోగం ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి అన్నది కూడా, దాని యొక్క లాభాలు ఏంటి అన్నది కూడా మేము తెలియజేయదలుచుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే కేసుల్లో రాజీ పడదగ్గ విషయాలు ఉంటాయో వాటిలో మధ్యవర్తిత్వం ద్వారా మేము కేసులు పరిష్కరించి ఒక సమతుల్యమైన ప్రశాంతమైన జీవితాన్ని సంఘానికి ఇచ్చేదానికి ఈ యొక్క మధ్యవర్తిత్వాన్ని మేము ఒక సాధనగా మేము ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా సుప్రీంకోర్టు వారు ఈ మధ్యన ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్లో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ఇరు పార్టీలకి లాభం జరుగుతుంది, అదేవిధంగా సామరస్యంగా సమస్య పరిష్కరించబడుతుంది. సో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యవర్తిత్వాన్ని అవలంబిస్తే గనక మనకి ముఖ్యంగా చాలా త్వరితగతిన మనకి సొల్యూషన్, అదే సమస్య పరిష్కరించబడుతుందని తెలియజేసుకున్నా. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే భార్యాభర్తల సమస్యలు, లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలు, లేదంటే మోటార్ వెహికల్ విషయంలో జరుగుతున్న సమస్యలు, క్రిమినల్ కేసుల్లో చిన్న తగాదాలు ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ నెల 23-24 తేదీలో గుంటూరులో భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో సిఐటి నేతలు లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు తదితరులు విడుదల చేశారు. 2 రోజుల పాటు జరిగే మహాసభల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జయప్రదం చేయండి. భవన నిర్మాణ కార్మికులు పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న క్లైమ్లను రాజధాని నిర్మాణంలో స్థానికులకు పని కల్పించాలి. రాజధాని నిర్మాణంలో స్థానికులకు పని కల్పించాలి. జయప్రదం చేయండి. ఈ నెల 23-24 రాష్ట్ర మహాసభలను రాష్ట్ర మహాసభలు ఈ నెల 23-24 తేదీల్లో పాతగుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొనే సమస్యల మీద చర్చించడం జరుగుతుంది. ఈ మహాసభలకు ఆహ్వాన సంఘం చైర్మన్ గా నగర మేయర్ నాని గారు, అదేవిధంగా నార్కెడో చైర్మన్ బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు నాగవంశీ గారు దీనికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. దీంతో పాటు ఆర్కిటెక్చర్స్ వీళ్ళందరూ కేఎస్ కుమార్ గారు లాంటి వాళ్ళతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ 3 సంవత్సరాల కాలంలో బిల్డింగ్ నిర్మాణంలో వస్తున్న సమస్యలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి దీనిలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఎన్నికల హామీల్లో కార్మికులకి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. సంవత్సర కాలం పూర్తయింది. సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పేసి ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. కానీ ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. ప్రధానమైంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు చాలా కీలకమైంది. కానీ దాని పునరుద్ధరణకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సంక్షేమ బోర్డులో ఇప్పటికే నిర్మాణం సెస్ ద్వారా వచ్చినాయి 4,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. బడ్జెట్ నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా సంక్షేమ బోర్డు ద్వారా వచ్చిన డబ్బుల్ని భవన నిర్మాణ కార్మికులకు వెచ్చిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలు వీధిని పడకుండా ఉంటాయి. కానీ వాటి గురించి రాష్ట్ర సిఐటియు అనుబంధ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23-24 తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గడిచిన 6 సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. సంక్షేమ బోర్డులో నిధులున్న కార్మికులకు అందక అనేక ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది చనిపోయారు. బోర్డుకు అప్లై చేసి ఆ నిధులు రాక ఈరోజు అనేక మంది భిక్షాటన చేసే నేపథ్యం చూస్తా ఉన్నాం. అట్లాంటి సందర్భంలో గుంటూరు నగరంలో భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర మహాసభలో నిర్వహించాలని మా యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా గడిచిన 6 సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల్ని గుర్తిస్తామని, సంక్షేమ బోర్డును కొనసాగిస్తామని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు వెంటనే విడుదల చేస్తామని రకరకాల హామీలతోటి అధికారంలోకి వచ్చారు.
అధికారంలోకి వచ్చి నేటికి 13 నెలలు అవుతా ఉన్న మంచి ప్రభుత్వం అనే పేరుతోటి ఈ రోజు వీధుల్లో తిరిగి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్పితే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఒక్క క్లెయిమ్ కూడా నేటికి విడుదల చేసిన పరిస్థితి లేదు. సమస్యల పరిష్కారం కోరుతూ పెన్షనర్లు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న బిల్లు పెన్షనర్లకు నష్టం చేకూర్చే విధంగా ఉందని యూనియన్ నాయకులు డి వెంకటేశ్వర్లు ప్రభుదాస్ చెప్పారు. ఎలాంటి వివక్షత లేని విధంగా బిల్లు ప్రవేశపెట్టారని డిమాండ్ చేశారు. 8తో పీఆర్సీని ప్రకటించి పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలని సూచించారు. కలెక్టరేట్ దగ్గర చేస్తున్నారు, మనం ఎందుకని ద్వారం రాకుండా మనం పాల్గొని అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు పెన్షనర్స్ తగ్గించాలి. కంపెన్సేషన్ పీరియడ్ 11 సంవత్సరాలకు విడుదల చేయాలి. చేతులు లేకుండా విడుదల చేయాలి. పెండింగ్ డిఆర్లు విడుదల చేయాలి. పెండింగ్ డిఆర్లు రద్దు చేయాలి. పెన్షన్ వర్ధిల్లాలి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్ల ఐక్యత. నా పేరు డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నాం. ఈనాడు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఫెడరేషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ మధ్య మార్చిలో బడ్జెట్తో పాటుగా ప్రవేశపెట్టిన రాష్ట్ర ఫైనాన్స్ బిల్లులో 1972 సంవత్సరంలో సెంట్రల్ సివిల్ పెన్షన్ రూల్స్కి అమెండ్మెంట్ రావడం జరిగింది. ఆ అమెండ్ వల్ల ఇక ముందు ఏ పిఆర్సీ రివిజన్ వచ్చినా కూడా ఆ రివిజన్ వచ్చిన తర్వాత వారికే కానీ అంత ముందు వారికి ఉండదని ఆ రూల్ అమెండ్ చేయడం జరిగింది. ఆ రూలే కనుక అమలు జరిగితే రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద కూడా ఎవరికి కూడా ఈ రోజు తీసుకున్న పెన్షన్ తప్పితే ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ జరగదు. కాబట్టి దేశంలో ఉన్న 50 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగనే 65 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ కానీ కోట్ల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల అందరికీ కూడా ఈ బిల్లు వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి మా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున రిక్వెస్ట్ ఏమిటంటే ఆ బిల్లును అమలు చేయకుండా చేయాలి. ఆ బిల్లును అమలు చేయమని కూడా చట్టం చేయాలి. అప్పుడే ఉపయోగం జరుగుతుంది. కాబట్టి 1972 ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ కమిటీ నిర్ణయం మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాల కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు. ఆ పిలుపులో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేటువంటిది ప్రధాన భాగస్వామిగా ఉంది. ఆ భాగస్వామిగా ఉన్న కనుక ఆ పక్షంలో ఈరోజు నిర్ణయించాం. దీనిలో ప్రధానంగా మరి పెన్షన్కు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి మార్చి 25వ తారీఖు 2025న ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అది ఫైనాన్స్ బిల్లుతో కలిపి ఇంక్లూడ్ చేశారు ఈ పెన్షన్ని. కాబట్టి అది చాలా కీలకమైంది. అటు ఇంక్లూడ్ చేసినటువంటి కీలకమైనటువంటి ఆ బిల్లులో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. పెన్షనర్స్కి నష్టం కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి. కొత్తగా పెరుగుదల లేకుండా పెన్షనర్స్లో వివక్ష చూపించేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ రద్దు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో దుగ్గిరాల మండలం మంచుకలపూడి గ్రామంలో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. ముందుగా వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు మహిళలు పూలతో స్వాగతం పలికారు. అనంతరం కోలాటాల నడుమ గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై గ్రామస్తులకు తెలియజేసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కోసంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ మరి రామయ్య, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామం ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు ఎవరూ చేయని విధంగా, ఏ రాజకీయ పార్టీలు కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరంలోనే ప్రతి ఒక్క మనిషి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క చేస్తున్నటువంటి పథకాల గురించి చర్చించి మంచి చెడు కనుక్కొని ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేస్తే ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి మంచి జరుగుతుందో ఆ యొక్క కార్యాచరణను రూపకల్పన చేస్తున్న విధంగా ఈరోజు ఈ యొక్క తొలి అడుగు.
సుపరిపాలన తొలి అడుగు. చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారి కోసమో కాదు, ఈ రాష్ట్రం పునర్నిర్మించాలి. కాబట్టి రాబోయే తరాలకి, భవితకి ఎవరైతే చిన్న చిన్నారులు మనం చూస్తా ఉన్నాం, వేల మంది మన రోడ్డు మీద వచ్చి మనల్ని స్వాగతం పలుకుతా ఉన్నారో వాళ్ళందరూ భవిష్యత్తు కోసం నిత్యం కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనని తప్పకుండా మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. నిర్మాణంలో అద్భుతంగా మనం ఒక స్థాయికి వచ్చాం. దాని తర్వాత ఒక రాక్షస పరిపాలన 1924లో మనం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన పరిస్థితి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చైతన్యంతో భావితరాల మంచి కోసం ఒక మంచి ఆలోచనతో మొన్న ఎప్పుడూ లేని విధంగా 93% ఓటింగ్తో అద్భుతమైనటువంటి విజయం ఇచ్చారు. కానీ విజయాన్ని ఇచ్చారని చెప్పి ఇంట్లో కూర్చోట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ముఖ్యంగా నారా లోకేష్ గారు అందరినీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాలు ఇచ్చుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైతే యువగలంలో ప్రతి ఒక్క యువత గుండె తట్టుకుంటూ ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క మహిళ యొక్క ఆలోచనలు చూసుకుంటూ ప్రతి ఒక్క రైతు అందరినీ కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకుని అన్ని కూడా తప్పకుండా పరిష్కరించాలి. అది త్వరగా సత్వరంగా చేస్తేనే వాళ్ళకి నమ్మకం ఉంటుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే లక్ష్యంతో వచ్చిన మొదటి సంవత్సరం దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షతన వహించారు. ముందుగా మండల స్థాయి అధికారులు వారి శాఖల పనితీరును వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు పసుపులేటి సాయి చైతన్య, మరీదు రామయ్య, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, వైద్యాధికారులు శ్రీవల్లి, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గ్రామాల నుండి ప్రజాప్రతినిధులకి, గ్రామ పెద్దలకి, అలాగే మన యొక్క గ్రామస్తులకి, కాంట్రాక్టర్స్ కి, భూస్వామి అందరికీ నమస్కారం. ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సర్వసభ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు అందరూ హాజరయ్యారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల పనుల గురించి చర్చించుకున్నాం. వ్యవసాయ రైతులకు 100% సబ్సిడీతో పనిముట్లు, డ్రోన్లు, వరి విత్తనాలను అందించడం జరిగింది. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో మండల పరిషత్ నిధులతో రేవందర్పాడు గ్రామంలో రోడ్లు వేయించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామాల్లోనూ రోడ్లు, సీసీ రోడ్లు, డంకలు, డ్రైనేజీలు, అన్ని గోకులం షెడ్లు వంటివి అభివృద్ధి పనులు జరుపుకున్నాము. వర్షాకాలంలో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులతో కోరటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన బాబు సూపర్ 6 పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. తల్లికి వందనం పేరుతో పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల తల్లిల అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. ఆగస్టు 15న ఉచితంగా ఫ్రీ బస్సు సౌకర్యం కలుగుతుంది. 4 కాబట్టి 4 Pలు కాబట్టి 4P4 అనేది దాని కార్యక్రమం పెట్టడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గత 4 నెలల క్రితం ఈ P4 సంబంధించి సర్వే అనేది మన మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాల్లో మనం సర్వే చేయడం జరిగింది. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత 2-3 నెలల నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమం అనేది ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అలాగే అక్కడ ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.